మమతా కులకర్ణి 1990వ దశకంలో బాలీవుడ్ని ఒక ఊపు ఊపిన హీరోయిన్. అంతేకాదు, ఫారిన్ కంట్రీస్లో పెద్ద పెద్ద చదువులు, అండర్ వరల్డ్ డాన్తో డేటింగ్, పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా ఆమెతో కలిసి యాక్ట్ చేయటానికి తెగ ఆరాటపడేవారు. అది ఒకప్పటి మమతా కులకర్ణి రేంజ్. బెంగాలీ, హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం ఇలా ఎన్నో చిత్రాలలో నటించింది. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో హిట్ సినిమాల్లో తన గ్లామర్ చూపిస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది. కాని కెరీర్ మంచి పీక్స్లో ఉండగానే సినిమాలకు గుడ్ బై చెప్పి ఒక ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకుని న్యూయార్కుకు షిఫ్ట్ అయిపోయింది. అక్కడి నుండి మమత లైఫ్ పూర్తిగా మారిపోయింది. కొన్నేళ్ల తర్వాత ఎన్ఆర్ఐ భర్తతో విడాకులు తీసుకొని తన పాత బాయ్ ఫ్రెండ్ అయిన విక్కీ గోస్వామిని పెళ్లి చేసుకుంది. విక్కీ గోస్వామికి దుబాయ్ మరియు నేపాల్ కేంద్రంగా డ్రగ్స్ సప్లై చేసే వ్యాపారం ఉంది. ఇక విక్కీని చేసుకున్నాక మమత కూడా డ్రగ్స్కి బానిసగా మారింది. అక్కడే అసలు చిక్కు వచ్చింది. భర్త విక్కీతో పాటు మమత కూడా డ్రగ్స్ రాకెట్లోకి దిగింది. అలా ఏప్రిల్ 12, 2016న థానే పోలీసులు 2 కార్లను అడ్డగించారు. ప్రయాణికుల వద్ద 2-3 కిలోల ఎఫిడ్రిన్ పౌడర్, మాదక ద్రవ్యాల చట్టం కింద నియంత్రిత పదార్థం ఉన్నట్టు గుర్తించారు. దాంతో ఆ వాహనాల డ్రైవర్లైన మయూర్, సాగర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ సరుకు విలువ 80 లక్షలకు పైగా ఉంటుందని, నిందితులిద్దరూ ఫార్మాస్యూటికల్ కంపెనీకి చెందిన ఫేక్ ఐడీ కార్డులను కలిగి ఉన్నారని తేలింది. ఇక పోలీసుల విచారణలో 10 మందిని అరెస్ట్ చేయగా కులకర్ణితో సహా మరో 7గురిని వాంటెడ్ జాబితాలో చేర్చారు. అయితే 2016 జనవరిలో కెన్యాలోని ఒక హోటల్లో నిందితుల్లో ఒకరైన విక్కీ గోస్వామి మరియు కొందరితో జరిగిన సమావేశంలో మమత పాల్గొన్నట్టు పోలీసులు చెప్పారు. ఈ కుట్రలో మహారాష్ట్రకు చెందిన కంపెనీ నుండి కెన్యాకు మెథాంఫెటమైన్ను తయారు చేసేందుకు ఎఫెడ్రిన్ పౌడర్ను రవాణా చేయటం జరిగింది. దీనిని విక్కీ గోస్వామి మరియు డాక్టర్ అబ్దుల్లా ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తారు. నిందితులందరూ డ్రగ్స్ అమ్మి దాదాపు 2000 కోట్లు అక్రమంగా సంపాదించారు అని ప్రాసిక్యూషన్ పేర్కొంది. అయితే వారిలో మమత కూడా ప్రధాన నిందితురాలు. అయితే గతంలో మమత కెన్యాలో ఉండటంతో ఆమెను అరెస్ట్ చేసి విచారించటానికి థానే పోలీసులు కెన్యా పోలీసులను ఎన్నోసార్లు కోరారు. కానీ వాళ్ల దగ్గర్నుండి ఎలాంటి స్పందన రాలేదు. అంతేకాదు, మమత మీద నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ అయింది. 2016 నుంచి ఇప్పటివరకు ఈ కేసు కోర్టులోనే ఉంది. అయితే ముంబై హైకోర్టులో ఏళ్ల తరబడి విచారణ తర్వాత మమతపై ఉన్న ఎఫ్ఐఆర్ని కొట్టేసింది. మమత తరపున న్యాయవాదులు మమత మీద మోపబడిన నేరంలో ఎలాంటి ప్రత్యక్ష సాక్ష్యాలు లేవని, కేవలం ఆ టైంలో అరెస్టైన వాళ్లు చెప్పిన వాంగ్మూలం తప్ప ఎలాంటి ఆధారాలు లేవు అని వాదించటంతో ముంబై కోర్టు కూడా ఏకీభవించి మమత పేరును ఎఫ్ఐఆర్ నుంచి తొలగించింది. అప్పటి నుండి మమత ఇప్పటివరకు అజ్ఞాతంలోనే ఉంది. మమత నట జీవితంలో అనేక వివాదాలు ఉన్నాయి. స్టార్ డస్ట్ మ్యాగజైన్ కవర్ పేజీకి టాప్లెస్ గా పోజ్ ఇవ్వటంతో మమత పేరు మారుమోగింది. ఈ వివాదంతో కోర్టుకు జరిమానా కూడా కట్టింది మమత. కోర్టుకు హాజరు కావటానికి ఎవరూ గుర్తుపట్టకుండా బురకా ధరించి ఇస్లాం మత పెద్దల ఆగ్రహాన్ని చవిచూసింది. మాఫియా డాన్ ఛోటా రాజన్తో మంచి రిలేషన్ ఉంది ఆమెకు. తన కారణంగానే సినిమా అవకాశాలు కూడా దక్కించుకుందనే పుకార్లు ఉన్నాయి. అయితే ఇన్నేళ్ల అజ్ఞాతం తర్వాత దాదాపు 25 సంవత్సరాల తర్వాత ఇండియాకు వచ్చింది మమత. మళ్లీ సినిమాల్లో నటిస్తుందని అభిమానులు భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఈ స్టార్ హీరోయిన్ సన్యాసం తీసుకుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో 144 ఏళ్ల తర్వాత మహాకుంభమేళా జరుగుతుండగా అక్కడే ఆమె సన్యాసం పుచ్చుకుంది. శుక్రవారం జనవరి 24న కిన్నార్ అఖాడాలో ఆచార్య మహామండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీనారాయణ త్రిపాఠి సమక్షంలో మమతా కులకర్ణి సన్యాస దీక్షను స్వీకరించింది. ఈ క్రమంలోనే తన పేరును కూడా మార్చేసుకుంది. మమతా కులకర్ణి కాకుండా శ్రీయామి మమతా నందగిరిగా మార్చుకుంది. కాషాయ దుస్తులు ధరించిన మమతా కులకర్ణి మెడలో రుద్రాక్షమాల, భుజానికి వేలాడుతున్న జోలతో ఉన్న ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో మమతా కులకర్ణి సాధ్వి ఫోటోలు చూసి ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. ఈ క్రమంలోనే స్వయంగా మమతా కులకర్ణి కొన్ని వీడియోలను తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో పూర్తిగా సాధ్విగా మారిపోయిన మమతా కులకర్ణి కనిపిస్తోంది. ఇక సన్యాసం తీసుకున్న తర్వాత మాట్లాడిన మమతా కులకర్ణి తాను ఈ మహాకుంభమేళాకు రావటం సంతోషంగా ఉందని తెలిపింది. సన్యాసం స్వీకరించటం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పింది. ఇక నుంచి తన పేరు మమతానందగిరి సాధ్వి అని వెల్లడించింది. ఈ నెల 29వ తేదీన మహాకుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా రాజస్నానం చేసి విశ్వనాథ ఆలయానికి వెళ్తానని మమతా కులకర్ణి తెలిపింది. ఆ తర్వాత అయోధ్యకు వెళ్లి అక్కడ విరాళమిస్తానని చెప్పింది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇప్పుడు ఒక సాధారణ సన్యాసి అయింది. మరి మమతా కులకర్ణి సన్యాసిగా మారటంపై మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ చేయండి.
ఇక్కడి వరకు వీడియో చూశారంటే తప్పకుండా లైక్ కొట్టకుండా మాత్రం వెళ్ళొద్దు. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి.